హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాస్ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఈ ఇళ్లల్లో వాడుకునేటువంటి వాటర్ హీటర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. జనరల్గా ఇదైతే కొంత ప్రాబ్లం కూడా ఉంది దీనికి. అసలు ఏంటి వాటర్ హీటర్ వల్ల ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి అని మనం ఒకసారి చూసినట్టయితే ఉపయోగాలు ఎంతైతే ఉన్నాయో నష్టాలు కూడా ఉంటాయి. హోమ్ అప్లయన్సెస్ మనం చాలా ఎక్కువ వాడుతున్నాం, కానీ ప్రతి దాంట్లో కూడా మనకి ఇన్స్టెంట్గా ఇవి చాలా క్విక్గా యూజ్ అవుతాయి. కాబట్టి అవి ఎంతైతే క్విక్గా యూజ్ అవుతున్నాయో వాటి వల్ల నష్టం కూడా కొంత కనపడని నష్టం ఉంటుంది, చాలా తీవ్రంగా కూడా ఉంటుంది అనమాట దాని ప్రభావం. అదేంటన్నది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతి ఇంట్లో కూడా యూజ్ చేసేటువంటి వాటర్ హీటర్లో మనం తీసుకోవాల్సిన ప్రధాన జాగ్రత్తలు ఏంటన్నది నేను చెప్తాను. సాధారణంగా ఎక్కువ ఇళ్లలో ఈ వాటర్ హీటర్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. అయితే వాటర్ గీజర్స్ అని ఇలా రకరకాలుగా ఉంటాయి. అయితే ఎక్కువగా వాటర్ హీటర్ అనేది మనకు కనిపిస్తుంది, ఎందుకంటే స్టూడెంట్స్ ఉంటారు, చదువుకునే వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానివ్వండి, ఇది ఒక చోట ఏదో పక్కన పెట్టేస్తారు, యూజ్ చేయాలనుకున్నప్పుడు దాన్ని ఉపయోగిస్తుంటారు అనమాట. అయితే దీని యూజ్ కూడా చాలా క్విక్గా కూడా ఉంటుంది. మన ఇళ్లలో కూడా చాలా తొందరగా దీని ద్వారా వాటర్ హీట్ చేసుకోవడం, మనం ఉపయోగించుకోవడం అంతా బాగానే ఉంటుంది. కానీ దీనివల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అంటే ప్రతి హోమ్ అప్లయన్సెస్ వల్ల కూడా మనకి లాభాలు ఏ విధంగా ఉంటాయో నష్టాలు అనేవి కూడా ఆ విధంగానే ఉంటాయి. అంటే దీని గురించి లాభాల విషయం పక్కన పెట్టి నష్టం గురించి ఆలోచిస్తే మనం నిత్యం చూస్తూనే ఉంటాం, చాలా రకాల వార్తలు వింటూనే ఉంటాం. వాటర్ హీటర్ షార్టేజ్ వల్ల వింటూ ఉంటాం. వీటి వల్ల ఏంటంటే ప్రాణ నష్టాలు జరిగిన సంఘటనలు కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ వాటర్ హీటర్లో మనం తీసుకునేటప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈ ఐఎస్ఐ ట్రేడ్ మార్క్ ఉన్న వాటర్ హీటర్ తీసుకోవాలి. బ్రాండెడ్ కూడా ఉంటాయి. ఈ లోకల్ వాటి జోలికి అసలు ఎప్పుడు వెళ్ళకూడదు, ఎందుకంటే వాటిలో వాళ్ళు నాణ్యత ప్రమాణాలు అనేవి ఎక్కువగా పాటించరు. దానివల్ల మన సేఫ్టీ కూడా ఉండదు అనమాట. కాబట్టి మనం ముందుగా ఈ ఐఎస్ఐ ట్రేడ్ మార్క్ ఉన్న తీసుకుంటాం. వీటిలో ఎన్నో రకాల కంపెనీలు ఉంటాయి. ఈ మంచి బ్రాండెడ్ అన్నది మనకు అనిపించింది చూసి దాని ట్రేడ్ మార్క్ ఐఎస్ఐ ఉందా లేదా కరెక్ట్గా నిర్ధారించుకున్న తర్వాత కొంటుంటాం. అయితే ఈ వాటర్ హీటర్లో ఏంటంటే ఇది యూజ్ చేసేటప్పుడు దీని కెపాసిటీ వచ్చేసి 1000 వాట్స్ వరకు ఉంటుంది. ఇది 230 వోల్ట్స్ ఏసీ మీద పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ఈ వాటర్ హీటర్ దీనికి ఒక ప్రాబ్లం అంటే ఇది ప్రజెంట్ అయితే వర్కింగ్ అయితే బాగానే ఉంది. ఇక్కడ ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ ఈ టేప్స్ ఏమవుతుందంటే ఇలా ఉండడం వల్ల ఈ టేప్లు అటు ఇటు కదపడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్సులేషన్ పోయి చార్జ్ ఇది ప్లగ్లో పెట్టేటప్పుడు కానీ లేదంటే బకెట్ టచ్ అయినప్పుడు కానీ వైరు, లేదంటే కొన్ని ఇళ్లలో అయితే బీరువాల దగ్గర ఉంటాయి, ఐరన్ స్టాండ్స్ అయి ఉంటాయి. వీళ్ళు చూసుకోకుండా ప్లగ్ ఎప్పుడైతే పెడతారో ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఈ షార్టేజ్ ఆ మెటీరియల్ ద్వారా నెక్స్ట్ ఇంకో వస్తువుకి కరెంటు పాస్ అయిపోవడం జరుగుతుంది అనమాట. అటువంటి సందర్భాల్లో కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడైతే ఇలా వైర్ ఇన్సులేషన్ ఎప్పుడు పోయిందో మనం దీన్ని ఇమీడియట్గా ఈ వైర్ అన్న మార్చాలి, లేదంటే వాటర్ హీటర్ మార్చేయాలి. వాటర్ హీటర్ మార్చాలంటే అంత బాగానే పనిచేస్తుంది కాబట్టి అంత కాస్ట్ మనం వేస్ట్ చేయడం ఎందుకు అనుకుంటే సీనియర్ టెక్నీషియన్ ఉన్నటువంటి షాప్స్ తీసుకెళ్ళి దీని అంటే ఈ కొంతమంది క్వాలిఫైడ్ ఉంటారు కదా, ఐటీఐలో ఇలా చేసిన వాళ్ళు, అంటే బాగా వాటిల్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మంచి ఈ నాణ్యత గల వైర్ దాన్ని మార్పించడం సరైన పద్ధతిలో చేస్తే దాన్ని మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ వైర్ మార్చాలనుకున్నప్పుడు ఇది ఒకసారి మనం చూసినట్టయితే ఈ వైర్ జాయింట్ ఇక్కడ ఉంది కదా, మనం ఈ వైర్ మార్చాలి. దానికోసం ఒక వైర్ మనం తీసుకున్నాం. ఈ విధంగా ఉంటుంది వైరు. ఈ వైర్ 3 యార్డ్స్ ఉంది, 3 పిన్ వైర్ అనమాట. 3 యార్డ్స్. ఇది కూడా హెవీ గేజ్, ఇది మంచి క్వాలిటీగా వైర్. ఈ వైర్ గేజ్ కూడా బాగానే ఉంది. అయితే ఈ వైర్ మనం దీన్ని రీప్లేస్ చేయాలి. చేసే ముందు దీన్ని ఇంటర్నల్గా ఇందులో కనెక్ట్ చేయాలి. ఇందులో కనెక్ట్ చేయాలంటే ఆ లోపల ఏ విధంగా ఉందంటే ఈ విధంగా ఇలా ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ చూస్తే మనకి ఇదంతా షీల్డ్ అయిపోయి ఉంది. ఇలా చూసినట్టయితే ఇదంతా గమ్ అనమాట. ఇదేంటంటే బాగా హార్ట్ ఎరాల్డెట్ అనే గమ్ ఉంటుంది, ఇంకా ఎంసీల్ లాంటి అటువంటి హార్డ్ మెటీరియల్ తయారయ్యేటువంటి గమ్ అనమాట. ఈ కెమికల్ మిక్స్తో తయారు చేస్తారు. అది ఆ లిక్విడ్ ఎప్పుడైతే పోస్తారో అయిపోయిన తర్వాత చాలా హార్డ్గా అయిపోతుంది అనమాట. అంటే ఈ జాయింట్ అనేది ఇంకా రాదు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం వైర్ జాయింట్ చేయాలంటే ఇదంతా కట్ చేయాలి. ఇది ఎప్పుడైతే కట్ చేస్తామో
ఇది మొత్తం డ్యామేజ్ అయిపోతుంది అనమాట. ఇది పనికి రాకుండా పోతుంది. అంటే ఇదంతా కట్ చేస్తాం, ఆ టెర్మినల్స్ చూసి దాన్ని సోల్డరింగ్ చేసినా కానీ మళ్ళీ ఊడిపోయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ఫిట్టింగ్ అంతా కరెక్ట్గా ఉంది కాబట్టి అది నీది వాటర్ ప్రూఫ్ లా కూడా ఉంది కంప్లీట్గా. దీన్ని ఇలా ఉంచేసి మనం ఇక్కడే ఈ జాయింట్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే సాధారణంగా ఈ వాటర్ హీటర్ యొక్క కెపాసిటీ ఎంత ఉంటుందంటే ఈ 110 degrees Fahrenheit నుంచి 140 degrees Fahrenheit వరకు వీటిని సెట్ చేస్తారు. అంటే ఆ హీట్ వరకు ఉన్న వాటర్ మనం యూజ్ చేస్తుంటాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఉన్నటువంటి ఈ జాయింట్ని కరెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ జాయింట్ ఏ విధంగా కరెక్ట్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ టేప్ మొత్తం మనం తీసేద్దాం. ఇక్కడ ఇన్సులేషన్ చేశారు కదా, ఈ బ్లేడ్ సాయంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాలు ఏదైతే కట్టారో వీటిని మనం తీసేద్దాం. ఫ్రెండ్స్, ఈ బ్లేడ్స్ అనేవి యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త యూజ్ చేయాలి. మనం ఏదో ఇష్టం వచ్చినట్టు కాదు, మనం కోసేటప్పుడు ఎప్పుడు ఈ విధంగా రాకూడదు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన వేలి మీదకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు దీన్ని ఆపోజిట్ డైరెక్షన్లోనే దీన్ని మనం ఇలా యూజ్ చేయాలి. అంటే ఇది కట్ అయిన తర్వాత అటు వెళ్ళిపోతుంది అనమాట. లేదు మనం ఇలా లాగినప్పుడు ఏమవుతుందంటే అది ఎప్పుడైతే కట్ అవుతుందో వెంటనే మన ఏలి మీదకి వచ్చేస్తుంది అనమాట. అది చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ లోపల మళ్ళీ వైట్ టేప్ వాడారు. ఈ మెడికల్స్లో యూజ్ చేస్తారు కదా, మెడికల్ షాప్స్లో అటువంటి టేప్ ఏదో ఉంది. అంటే నోట్స్ ఏమైనా చిరిగినప్పుడు చిన్నగా ఆ ప్లాస్టర్ పెట్టి జాయింట్ చేస్తారు కదా, అటువంటి ప్లాస్టర్ అనమాట ఇది. టేపు, పురికొస, ప్లాస్టర్లు చాలా వాడారు. అంటే చూసారా, దానికి అంటే వాడారని కాదు, సేఫ్టీ కోసం ఎన్ని రకాలుగా ఆలోచించారు చూసారా. అంటే దీని అంత ప్రమాదం అనమాట ఇది. కాబట్టి ఈ జాయింట్ చేసుకునే వాళ్ళు ఎవరో నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే చాలా రకాలుగా ఇది చేశారు. కానీ ఇలాగా ఈ విధంగా సొంత రిపేర్లు అనేది చేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి దాని గురించి టెక్నికల్గా అవగాహన లేదు కాబట్టి ఇలాగా టేబుల్ అయితే చుట్టారు. కానీ ఈ టేబుల్ చూడడం అనేది కరెక్ట్ కాదు. దానికి ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ అయినటువంటి టెక్నీషియన్ ద్వారా అది మనం రిపేర్ చేయించుకోవడం కరెక్ట్. వాళ్ళ సలహా ద్వారా ఈ హీటర్ వాడమంటారో లేదంటే దాన్ని పక్కన పెట్టి ఇంకోటి కొనుక్కోవాలన్న తర్వాత విషయం. అది ముందుగా వాళ్ళ సలహా మేరకు మనం చేయాలి. సొంతగా మనం ఎప్పుడు కూడా ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇవి కరెంటు మీద పనిచేస్తాయి కాబట్టి చాలా ప్రమాదం. మనం చూస్తూనే ఈ న్యూస్లో, మన టీవీల్లో, వార్తల్లో, పేపర్లో అట్లా చూస్తూనే ఉంటాం. వీటి వల్ల ఎన్నో రకరకాలుగా ఎన్నో ప్రమాదాలు జరిగిన సంఘటనలు. అయితే ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది ఎక్కడా కూడా డ్యామేజ్ అయితే ఏం కనపట్ల, ఏది బాగానే ఉన్నాయి. వైర్ ఎక్కడ కట్ అవ్వలేదు, ఇన్సులేషన్ కూడా బయట రాల. కానీ ఇటువంటి పరిస్థితులు ఏమవుతుందంటే ఏదో ఒకటప్పుడు ఈ వైర్ నలిగిపోయి ఇక్కడున్న ఇన్సులేషన్ కూడా షాక్ కొడుతుంది. అంటే ఇందులో 3 వైర్లు ఉంటాయి. ఈ 3 వైర్లలో ఇక్కడ రాసి ఉన్నాయి చూసారా, ఇక్కడ ఎల్ అని ఉంది. అంటే ఏంటి, లైన్. ఇది ఎన్ అంటే ఇది న్యూట్రల్, ఇది ఎర్త్. అంటే వీటిలో ఏ కలర్స్ ఉంటాయంటే ఈ రెడ్ కలర్ది లైన్కి ఉంటుంది, ఈ బ్లాక్ ఏంటంటే న్యూట్రల్ అనమాట. ఈ ఎల్లో కానీ గ్రీన్ కానీ దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఈ వైర్కి డబల్ కలర్ వైర్ అనమాట ఇది, ఎల్లో అండ్ గ్రీన్. ఈ వైర్ ఇక్కడ కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఏంటంటే మళ్ళీ ఈ హీటర్ ఈ బాడీకి కూడా టచ్ అయి ఉంటుంది. మనం కంటిన్యూటీ చూసినప్పుడు కూడా మనకు కనిపిస్తుంది. ఒకసారి మీటర్తో చెక్ చేద్దాం. మనం ఇక్కడ మీటర్ ద్వారా చూసాం అనుకోండి, ఈ బజార్ రేంజ్లో పెట్టినప్పుడు ఇది ఇక్కడ ఈ బాడీ టచ్ చేశాను. ఇలా ఉన్నప్పుడు అంటే ఇక్కడికి వస్తుంది అనమాట. మనం కంటిన్యూటీ టెస్టర్తో కూడా చూడొచ్చు. కంటిన్యూటీ టెస్టర్ అంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఈ రెండు కలిపినప్పుడు కూడా ఇందులో లైట్ వస్తుంది. ఇప్పుడు ఇది టచ్ చేసి ఇక్కడ టచ్ చేసినా కానీ లైట్ వెలుగుతుంది. చూడండి, బాడీకి ఎక్కడ టచ్ చేసినా లైట్ వెలుగుతుంది అనమాట. ఇలాగా అంటే ఇది ఉండడం కరెక్ట్. ఇది ఏంటంటే ఇది బాడీ ఎర్త్. ఎప్పుడైనా ఎర్త్ ఇలా ఉన్నప్పుడు అది షార్ట్ అయినా కానీ దాని నుంచి మనకు షాక్ కొట్టే ప్రమాదం ఉండదు. యాక్చువల్గా అందరూ అనుకుంటారు
ఈ వాటర్ హీటర్ అనేది కరెంట్లో పెట్టి ఇక్కడ పట్టుకుంటే షాక్ కొట్టదు అనుకుంటారు, కానీ అది షాక్ కొట్టదు. కరెంట్ అనేది ఇక్కడ రాదు ఎట్టి పరిస్థితిలో కూడా. ఈ లోపల ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్లోకి వెళ్తుంది అనమాట ఈ వోల్టేజ్. చాలా మంది అనుకుంటారు కరెంట్లో పెట్టినప్పుడు ఇక్కడ పట్టుకుంటే షాక్ కొడద్దేమో అని, కానీ అటువంటిది ఏముండదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బాడీ ఎర్త్ని కంపల్సరీగా ఇంటికి గ్రౌండ్ ఎర్త్ అని ఉంటుంది, వైర్, ఎర్తింగ్ వైర్. ఆ ఎర్తింగ్ కంపల్సరీగా ఉండాలి. ఈ ఫ్రిడ్జ్లకు కానివ్వండి, వాషింగ్ మిషన్లకు కానివ్వండి, ఇటువంటి హెవీ ఐటమ్ కొన్ని ఉంటాయి, ఇవి గ్రైండర్స్ లేదా వాటర్ హీటర్స్, కొంతమంది ఇళ్లలో వాడేటువంటి ఈ ఐరన్ బాక్సులు, వీటన్నిటికీ కూడా సేఫ్టీ కోసం ప్రతి అప్లయన్సెస్ కూడా ఇక్కడ నుంచి ఎర్త్ అనేది కాల్పడం జరుగుతుంది అనమాట. ఆ ఎర్త్ ఇక్కడ ఉంటే సరిపోదు, మనకు ఉన్నటువంటి వైరింగ్లోంచి మీటర్ దగ్గర ఉన్నటువంటి వైర్ ఎప్పుడు ఇంటికి ఎర్తింగ్ అనేది ఇంపార్టెంట్. ఎర్తింగ్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉందో ఈ కరెంట్ షాక్ ప్రమాదాలు చాలా వరకు జరగకుండా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని ఇక్కడ వేరే టేప్తో దీనికి మొత్తం ఇన్సులేషన్తో చుట్టేద్దాం. చుట్టేసి ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలని నేను చెప్తాను. ఇలా ఉంది కదా, ముందు ఇక్కడ వైర్ చుట్టేద్దాం. దీనికి టేప్ వేద్దాం, బ్లాక్ టేప్ అనే చూసి. మన బ్లాక్ టేప్ అయితే రెడీగా లేదు, రెడ్ కలర్దే ఉంది. ఈ రెడ్ టేప్ ఉంది. ఈ రెడ్ టేప్, ఈ టేప్ని దీనికి ఎలా చుట్టాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఎక్కడైతే ఇది కట్ అయిపోయి బెండ్ అయిందో వీటి మీద చుట్టాలి. ఫస్ట్ ఇక్కడ 2-3 రౌండ్లు వేసిన తర్వాత ఇక్కడ కట్ చేసేసి నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా, ఇక్కడ కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఒక 4-5 చుట్లు వేసుకున్నా నష్టం లేదు. ఇక్కడ నుంచి కంటిన్యూగా ఇలా వేసేసుకోవచ్చు, అంటే ఈ చివరి వరకు. ఈ టేప్స్లో కూడా మనం బ్రాండెడే వాడాలి ఎప్పుడు కూడా. దీని సీల్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఈ మీద కూడా సీల్ ఉన్నది చూసుకొని మనం మంచి టేప్ తీసుకోవాలి. ఈ విధంగా సీల్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మార్కెట్లో ఈ మధ్యకాలంలో ఈ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ఐటమ్స్ చాలా వరకు రకరకాలు వచ్చినాయి. ఏది కూడా నాణ్యత అనేది కనపట్లేదు. ప్రతిది కూడా చాలా డెలికేట్గా ఉంటున్నాయి. అంటే ఈ వాడడం వల్ల ఏంటంటే ఏమవుతుందంటే ప్రాణాల మీదకి వస్తుంది అది. ఎందుకంటే మనం ఏ హీటరో లేదా గ్రైండరో మిక్సీయో తీసుకుంటాం, కానీ ఎప్పుడు కూడా అటువంటి నాన్ బ్రాండెడ్ ఐటమ్స్ ఎప్పుడు కూడా దయచేసి కొనబాకండి. కొనాలనుకుంటే దాని మీద ఐఎస్ఐ ట్రేడ్ మార్క్ కానీ వాటి అప్రూవల్ అయినవి ఉంటాయి, అటువంటి చూసి తీసుకోవడం కరెక్ట్ అనమాట. ఒక బ్రాండెడ్ కంపెనీ ఏదో ఒకటి చూసి. వాటి వల్ల ఏంటంటే మనం డబ్బులు పెడతామంటే దానికి తగ్గట్టు తీసుకుంటున్నాం, కానీ అదేవిధంగా మన సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ సేఫ్టీ కూడా చూసుకొని హోమ్ అప్లయన్స్ ఎప్పుడు కూడా మనం తీసుకోవాలన్నమాట. కాబట్టి మనం జాగ్రత్తగా చూసి తీసుకోవడం. లేదు మనకు దాని గురించి అంత నాలెడ్జ్ లేదనుకున్నప్పుడు మనకు తెలిసినటువంటి సీనియర్ ఎక్స్పర్ట్లు ఉంటే వాళ్ళని కనుక్కోవచ్చు. మేము ఇలా ఒక ఐటెం తీసుకోవాలి, ఏ బ్రాండ్ తీసుకోమంటారు ఏంటంటే వాళ్ళు సజెస్ట్ చేస్తారు మనకి. అలా తీసుకోవడం మంచిది అనమాట. ఎప్పుడన్నా ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కానీ మనం ఎప్పుడు కూడా సొంత రిపేర్ అనేది, అంటే దాని మీద అవగాహన ఉండి ఇంట్రెస్ట్ ఉండి చేస్తే చేసుకోవచ్చు. దాని గురించి మనకు తెలియనప్పుడు, నాలెడ్జ్ లేనప్పుడు ఎప్పుడు కూడా మనం వాటిని రిపేర్ చేయడానికి ప్రయత్నించకూడదు. అది చాలా ప్రమాదం అనమాట. అది సరిగ్గా రిపేర్ చేయనప్పుడు ఆ వస్తువు పాడైపోతుంది, ప్లస్ మనకి ప్రాణానికి కూడా ఎంతో ప్రమాదం. కాబట్టి మేము మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు కూడా ఇటువంటి ఈ ఎలక్ట్రికల్ హోమ్ అప్లయన్సెస్ కానీ ఏ విధమైనటువంటివి కూడా కరెంటుతో పనిచేసేవి ఎప్పుడు కూడా మనం సొంత రిపేర్లు అనేది చేయకూడదు. అయితే ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా టేప్ చుట్టాం కదా, ఇది ఇంకా సేఫ్టీ అనమాట, ఫుల్ సేఫ్టీతో ఉంది. ఇక్కడైతే కరెంట్ షాక్ అయితే రాదు. దీన్ని ఇంకో పద్ధతి ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఇక్కడితో దీన్ని ఎండ్ చేసేద్దాం. ఇప్పుడు టేప్ వేస్తాం.
కాబట్టి ఇంతవరకు ఓకే. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ ఈ ప్లగ్ అనేది తీసేయాలి. ఇప్పుడు ఈ ప్లగ్ లేకుండా మనం చేయాల్సింది ఏంటంటే దీని ప్లేస్లో కొత్త ప్లగ్ అనేది బిగించుకోవాలి. బిగించే ముందు దీనికి ఇన్సులేషన్ మనం ఇప్పుడు ఈ టేపు ఏం తీసేద్దాం. ఈ వైరు ఇక్కడ కట్ చేసేద్దాం. ఎందుకు కట్ చేశానంటే వైర్ కట్ చేయడం అంటే అది పనిచేస్తుంది, ఇందులో వైర్కి సంబంధించిన ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇప్పుడు మనం దీనికి ఇన్సులేషన్ సేఫ్టీ కోసం ఈ కొన్ని ప్లాస్టిక్ గొట్టాలు అనేది దీన్ని తొడిగేద్దాం. ఇప్పుడు ప్లాస్టిక్ గొట్టాలు మీరు చూసే ఉంటారు. ఇవన్నీ ఈ సాధారణంగా ఈ కొన్ని ప్రింటర్స్లో ఉంటాయి, పేపర్ ప్రింట్స్ ఉంటాయి కదా, మనం ప్రింటింగ్ మిషన్స్ ఉంటాయి షాపుల్లో వాటిలో కొన్నప్పుడు బిల్లు ఇస్తారు కదా, ఆ బిల్లు ప్రింట్ అవుతున్నాం పేపర్ మీద. ఆ ప్రింటర్లో ఎంటీ రోల్ చుట్టబడి ఉంటుంది, అవి ఖాళీ అయినవి అనమాట. ఇవి తొడిగాలి దీని మీద. ఈ విధంగా ఎన్ని ఉన్నాయి చూసుకొని ఒక్కొక్కటి తొడిగాలి. ఇది తొడిగేసాం కదా, ఇక్కడ గ్యాప్ ఉంచుదాం. అంటే ఇక్కడ మనం ఆ ప్లగ్ బిగించాలంటే లీడ్స్ కట్ చేయాలి కదా, అందుకనే ఈ గ్యాప్ వదిలేస్తాం. ఇక్కడికి ఎన్ని ఎక్కినాయి? 1 2 3 మొత్తం 24 పైపుల దాకా ఎక్కినాయి. అయితే ఈ ఉండడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఇది ఇంకా సేఫ్టీ అనమాట. దీనివల్ల ఇన్సులేషన్ లాగా పనిచేస్తుంది. ఎక్కడక్కడ వైర్ అనేది టచ్ అవ్వడం అనేది ఉండదు అనమాట. ఇది పెట్టేసుకుంటే మనకి చాలా వరకు సేఫ్గా ఉండవచ్చు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ ఈ ప్లగ్ అనేది ఇక్కడ బిగిద్దాం. ఈ ప్లగ్ ఇక్కడ బిగించడానికి ముందు మనం ఒక మంచి ఇది తీసుకున్నట్టయితే ఇది 3 పిన్ ప్లగ్ పిన్ టాప్ అనమాట. ఇది కూడా బ్రాండెడ్, మనం ఏది పట్టే అది వాడకూడదు. ఒక బ్రాండెడ్ తీసుకొని మంచి కంపెనీ దాంట్లోది చూసి మనం నచ్చిన వాటిల్లో సెలెక్ట్ చేసుకోవాలి. కంపెనీలు చాలా ఉన్నాయి. ఇలా తీసుకున్నట్టయితే ఇక్కడ ఈ ప్లగ్ పిన్ మనం చూసినట్టయితే రెడ్ బ్లాక్ ఉంది కదా, అంటే ఇది ఫేస్ అనమాట, లైన్. ఇది న్యూట్రల్, ఇది గ్రౌండ్, ఎర్త్ అనమాట. అయితే అదేవిధంగా దీన్ని మనం ఇక్కడ జాయింట్ చేయాలి. ఈ జాయింట్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్లీవ్ని కట్ చేసి కొంత తీయాలి. ఇలాగా ప్లాస్టిక్ది చిన్న బేస్ అనమాట ఇది. దీని సపోర్టింగ్ కూడా ఉంటుంది అనమాట. ఇది ఇలా పెట్టేద్దాం. దీన్ని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేద్దాం. ఈ లీడ్స్ కట్ చేసిన తర్వాత ఈ ఎర్త్లో దీన్ని బిగించాలి. అయితే ఫిట్ చేయడానికి ముందు ఇంకో పైపు కూడా పెట్టి చూద్దాం, స్పేస్ సరిపోద్దేమో. సరిపోయేటట్టు ఉంది, ఇది కూడా పెడదాం. ఇది పెట్టి ఒకసారి టైట్ చేసుకుందాం. దీన్ని ఇలా ఉన్నప్పుడు దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేశాక ఈ మొత్తాన్ని ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా మనం ఈ ప్లగ్ తీసేసి దీనికి ఈ సేఫ్టీ పైప్స్ ఉన్నాయి కదా, ఏవైతే అవన్నీ వేస్ట్ పైప్స్ అనమాట. లేదా మనకి కరెంట్ రీడింగ్, ఇంకా చాలా రకాలుగా ప్రింటర్స్ ఉంటాయి కదా, ఈ పేపర్ ప్రింటర్స్, వాటి రోల్స్ అనమాట ఇది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఇటువంటి డ్యామేజ్ అయినటువంటి వైర్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఈ విధంగా మనం జాగ్రత్త చేసుకోవడం మంచిది అనమాట. అంటే ఎప్పుడైతే వైర్ డ్యామేజ్ అవుతుందో ఇది హై వోల్టేజ్ మీద రన్ అవుతుంది కాబట్టి మనం దాన్ని రీప్లేస్ చేసుకోవాలి. అంటే ముందు మనం ఒక ఎలక్ట్రీషియన్ కాంటాక్ట్ చేసి వాళ్ళ సాయంతో దాని కొత్త వైర్లు మార్పించడం కానీ చేయాలి. ఈ హాబీ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అటువంటిప్పుడు ఈ విధంగా సేఫ్టీగా కూడా చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఎప్పుడు కూడా హై వోల్టేజ్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.